తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనకు ఇయ్యబడిన అంశం దివ్య స్నానము లేక బాప్తిస్మము, దేవుని యందు నూతన సృష్టి. దివ్య స్నానము లేక బాప్తిస్మము, దేవుని యందు నూతన సృష్టి. దీని కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 3వ వచనం నుండి. అందుకు యేసు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ప్రార్థన చేస్తాను. అతి పరిశుద్ధుడైన తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్ముంచి ఆయన మరో విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్య ధ్యానాన్ని చేసుకునేటప్పుడు నీ కృపా సన్నిధిని మాతో ఉంచండి. సన్నిధి దీవెనలు మాకు దయచేయండి. నీ పవిత్ర వాక్యమును తండ్రి అనేక హృదయాలకు ప్రభు మీరు తెలియజెప్పి విశదపరచుమని తండ్రి, 2000 సంవత్సరాల క్రైస్తవ సాంప్రదాయాలను, సంస్కారాలను మేము మననం చేసుకునేటప్పుడు వాటి మర్మాలను మాకు తెలియచెప్పమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ దినము ఇయ్యబడినటువంటి ఈ అంశం, ఈ పరిశుద్ధ బాప్తిస్మము లేక దివ్య స్నానము. గత 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో 2 ప్రాముఖ్యమైన క్రైస్తవ సంస్కారాలు: పరిశుద్ధ బాప్తిస్మము, దివ్య స్నానము, పరిశుద్ధ సమభాక్త్వము, యూకరిస్ట్. ఈ 2 ప్రాథమిక సంస్కారాలు లేక సర్వసామాన్యమైన సంస్కారాలు. వీటి పరంపర 2000 సంవత్సరాల కాలం. అంటే అఖండమైనటువంటి ఈ వ్యావహారికమైన పరిశుద్ధ ఆచరణ, దీనిలో ఉన్నటువంటి ఆంతర్యము లేక మర్మము, ఆధ్యాత్మికమైనటువంటి లోతైన భావగర్భిత ఆధ్యాత్మిక అర్థాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ దినాలలో ఇవి సర్వసామాన్యమైన పదాలుగా ఎవరు కొత్తగా సంఘస్థాపన చేసినా వాడేసుకోవటం ఈ పదాలని చేస్తున్నాం. కానీ వీటికి అనుసంధించబడినటువంటి అర్థం లేక అర్థాలు ఈ 2000 సంవత్సరాలు అనేక చారిత్రక సభలలో మహామేధావులైన వాళ్ళు, ద్రష్టలైన వాళ్ళు, ఆధ్యాత్మికంగా మరి పండిపోయినటువంటి పునీతులు వాళ్ళు వీటి గురించినటువంటి జ్ఞాన ఉపదేశాన్ని మనకు చేశారు. అదంతా ఇప్పుడు నేను ఏకరువు పెట్టలేను, కానీ సూక్ష్మమైన అర్థంగా దీన్ని తీసుకోవాలంటే ఈ బాప్తిస్మము అనేటువంటిది కేవలము నూతన నిబంధన లేక ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాతే వచ్చిందని అనుకోవడానికి వీలు లేదు. దీనికి ఇంకా ప్రాచీన పరంపర ఉన్నదని మనం గమనించాలి. ఈ ప్రాచీన పరంపర అని అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు మోషే నాయకత్వంలో వాళ్ళు నిజానికి ఆ సముద్రంలో మునిగిపోవాల్సిన వాళ్ళే. అసలు అఫ్కోర్స్ సముద్రంలోంచి రావాల్సిన అగత్యత వాళ్ళకి లేదు. ఇక సముద్రం ఆ దేవుడు దానిని ఆరిపోజేశాడు కాబట్టి దాని మధ్య వాళ్ళు నడవడం జరిగింది. ఒక విచిత్రం ఏంటంటే, 2 ప్రక్కల నీరుండగా వాటి మధ్య నుంచి వాళ్ళు నడుచుకొని రావడం ఒక విశేషమైనటువంటి
ఇశ్రాయేలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం అది. నిజానికి బాప్తిజం పొందింది ఎవరంటే వీళ్ళని తరుముకుంటూ వచ్చినటువంటి ఫరో సైనికులు నీళ్ళలో మునిగిపోయారు. అది కరెక్ట్ వర్డ్, అది మునిగిపోవడం అనేటువంటిది బాప్టిజం అనే అర్థం. గ్రీకులో బాప్టో అంటే ముంచడం లేక కడగడం, డిప్, రిన్స్, వాష్ అనే పదాలు వస్తాయి. బాప్టిజోమాయ్ అనే గ్రీకు పదానికి నేను కడుగబడ్డాను అని చెప్పడం అన్నమాట. కాబట్టి నిజానికి ఫరో సైన్యం కడుగబడింది, కాకపోతే వాళ్ళు మృతులుగానే మిగిలిపోయారు. ఇశ్రాయేలీలు నీటి తడి లేకుండానే బయటకు వచ్చారు, కానీ నీటి ద్వారా వచ్చారు వాళ్ళు ఆరిన నేలను. సో ఈ రెండు బాప్తిస్మాలకి తేడా ఏంటంటే వీళ్ళు సజీవులుగా బయటకు వచ్చి దేవుడిచ్చిన వాగ్దాన దేశం వైపు వాళ్ళు నడిచారు. ప్రభు ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ. ఇది ప్రభు వారిచ్చినటువంటి ఎడిషన్, మరొక కూడిక అన్నమాట. దీని అర్థంలో మరొక కూడిక ఇది. ఇశ్రాయేలీయుల యొక్క ఈ అనుభవం, ఎర్ర సముద్రపు అనుభవాన్ని గమనించిన తర్వాత నిర్గమకాండం 30వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా చెప్పింది ఏంటంటే, ఈ అహరోను వంశీయులు వాళ్ళ కుమారులు మందసం దగ్గరికి పోయి వాళ్ళు పరిచర్య చేసేటప్పుడు అది అభిషిక్త పరిచర్య. ఈ అభిషిక్త పరిచర్యకు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం చూస్తాం మనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలెను. సో ఇక్కడ కడుగు కొనుట అనే అర్థం మాత్రమే ఇక్కడ ధ్వనిస్తుంది పాత నిబంధనలో. క్లెన్సింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ఇది ఆ దినాలలో ఒక మతపరమైనదే కాకుండాను ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రక్రియగా కూడా దీన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని మందసాన్ని తాకాలన్నా, ఆ పరిధిలో నిలవబడడానికి కావాల్సిన అర్హతలలో ఒక ప్రాథమిక అర్హత ఏంటంటే తాను ప్రక్షాళన చేసుకోవడం అనేటువంటి. దెన్ యాక్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఇట్ వాజ్ అన్అవాయిడబుల్. హిబ్రూ లేక యూదా సాంప్రదాయంలో దేవాలయ సాంప్రదాయాలు, ముఖ్యంగా దేవాలయంలో గొర్రెల ద్వారం అంటారు. అంటే సొలొమోను మండపం దగ్గర గొర్రెలను తీసుకొచ్చి వధిస్తారు. ఈ సందర్భంగా దేవాలయానికి ఆరాధనకు అందులోంచే ప్రవేశించారు. ఈ ప్రవేశించేటప్పుడు అక్కడ ఒక పెద్ద నీటి పొదుపును లేక ఒక ట్యాంక్ని కట్టేసి ఉంచారు. ఎవరు మనుషులు, కొద్దిమంది మనుషులు అందులో దిగి మునిగే అంతటి పెద్ద నీరు ఉన్నటువంటి ఒక పెద్ద కంటైనర్, దాన్ని ఏమన్నారంటే మిక్వా. అది నిల్వ నీరు కాదు. ఓ పక్క నుంచి ఊటలో నీళ్ళు దాని మీద ప్రవహిస్తుంటే వాడిన నీరు కింద నుంచి టన్నెల్లోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు, సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు దాన్ని ఏమన్నారంటే మిక్వా అన్నారు. విచిత్రం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందే సొలొమోను కొన్ని వేల సంవత్సరాలు, కష్టంగా 4000 సంవత్సరాల పైబడి ఇంకా మిక్వా అక్కడ ఉన్నది. నేను చూశాను. అది చాలా కిందకి 20 అడుగులు లోపలికి, 22 అడుగుల లోపలికి కొంచెం క్లిష్టంగా నడిచినా పర్వాలేదు, ప్రమాదం ఏమి లేదు. అక్కడ పోయి చూస్తే అంటే నీరేమి ఇప్పుడు ఊట అక్కడ కనబడడం లేదు, కానీ ఆ దినాల్లో నింపబడినటువంటి ఒక పెద్ద కంటైనరు, ఊట నుంచి ప్రవహించేటటువంటి ఆ నీరు అందులోకి వస్తూ ఉంటే అందులో తమను తాము కడుక్కొని అప్పుడు దేవాలయంలోకి వెళ్తూ ఉంటారన్నమాట. ఇది టెంపుల్ వర్షిప్. దేవాలయంకి వెళ్ళేదానికి ప్రక్షాళన చేసుకునేటటువంటి ఒక మహా విధానాన్ని మనం చూస్తున్నాం. మిక్వా, దాన్ని చేతులు కాళ్ళు కడుక్కునే దాన్ని ఏమన్నారంటే తెవీలాహ్ అన్నారు. ఈ మిక్వాలో ఆర్ మిక్వా, అందులో తెవీలా అంటే చేతులు కాళ్ళు కడుక్కుంటే చాలు.
అంటే నీ మునిగి స్నానాలు చేయవసరం లేకుండాను. అదే ఇక్కడ అహరోనుకి చెప్పబడింది. ఆ గంగాళంలో ఉన్న నీళ్ళల్లో చేతులు కాళ్ళు కడుక్కోమన్నారు. తెవిలా. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆరిజిన్స్ ఆఫ్ బాప్టిజం. ఎస్సీరులు అనే తెగ ఒక ప్రత్యేకించబడినటువంటి తెగ. యూదా మతంలో రబ్బూని లేక రబ్బీ ఈ శిక్షణలో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్, నాలెడ్జ్ అబౌట్ గాడ్. అఫ్ కోర్స్ ఇప్పుడు మన చుట్టూ ఉన్న ముస్లిం సాంప్రదాయంలో మద్రసాలు అంటాం, మద్రసా. అలాగే ఇది ఎస్సీనుల్లో, ఎస్సీన్లు ఎక్కడ ఉంటారంటే మృత సముద్ర ప్రాంతంలో ఉంటారు. అక్కడ వాళ్ళు అక్కడ ఆశ్రమాలు పెట్టుకుని ఉన్నారు. ప్రభు అయిన యేసు ఆ ట్రైనింగ్ అయినట్టు కనబడతా ఉంది. కానీ యోహాను కూడా బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి పోకుండా ఆయన యోర్దానుకు పోయి ఆయన సాంప్రదాయం మొదలుపెట్టాడు. అక్కడేంటి, తల మీద ఒక కుండ పెట్టుకుని చిన్న చిల్లుంచుది, చుక్క 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 పడతా ఉంటే దినమంతా హిస్ బాడీ ఈజ్ క్లెన్స్డ్, ప్రక్షాళన చేయబడ్డం అనేది నీటి మూలంగా. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసు దగ్గర జరిగిన సంభాషణలో నికోదేము చాలా, అతను ఒక పరిసయుడు, ఒక రాత్రిపూట వచ్చాడు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చి ఆయన ఆసక్తిని చూపించాడు. ఎలా ఈ రక్షణ విధానం ఏంటని అడిగినప్పుడు, ఒకడు బాప్తిసం పొందితే తప్ప ఈ రక్షణలోనికి వాడు ప్రవేశించాడు. బాప్తిసం అంటే తిరిగి జన్మించడం అన్నాడు ఆయన. తిరిగి ఎలా జన్మిస్తారండి, మరలా తల్లి గర్భంలోకి మళ్ళీ పోతారా అని. ప్రభు ఏం చెప్పాడంటే, ఒకడు ఆత్మ మూలముగా, నీటి మూలంగానే కాకుండా ఆత్మ మూలంగా కూడా జన్మించడం అనేది. ఆత్మ మూలంగా జన్మించడం అనేటటువంటిది అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్. దాన్ని ప్రభు గురించి పౌలు అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అన్నాడు. మన భారతీయ సాంప్రదాయం ఇది. ఏ మతంలో కూడాను క్లెన్జింగ్ అనేది, ఈ శౌచ లేక శుద్ధీకరించుకోవడం అనేటువంటి ప్రక్రియ ఒక సంస్కారంగానే మిగిలిపోయింది అన్ని చోట్ల కూడా. మన దేశంలో నదుల దగ్గర, మరి చెరువులు తటాకాల దగ్గర దేవాలయాలు ఎందుకు కట్టుకుంటారంటే, ఎవరొచ్చినా కూడా ముందు ఆ నీటిలో పోయి స్నానం చేసి తాను శుద్ధి నొంది అప్పుడు దేవాలయంలోకి వచ్చేటటువంటి ఒక మహా ప్రక్రియ అది. బౌద్ధ కాలం నుంచి కూడాను, అంటే హిందూ మతానికి పూర్వంలో ఉన్నటువంటి బౌద్ధ ఆచరణ, అష్టాంగ యోగా అనే దాంట్లో నియమాలో 4 భాగాల్లో శౌచ, సంతోష, తపస్, సాధ్యాయ అనేటటువంటి విభాగాల్లో శౌచ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్ సెల్ఫ్, తనను తాను శుద్ధీకరించుకోవడం. మీరు నవ్వకపోతే, శుద్ధీకరించుకోవడం చేతులు కాళ్ళే కాకుండాను నీరు, ఈ ముక్కు పుటాల్లో ఓ పక్క నుంచి నీరు పోస్తే మరో పక్క నుంచి బయటకు రావాలంటే ఎవ్రీ లింబ్ హ్యాస్ టు బి క్లెన్స్డ్. ప్రతి అవయవము కడగబడాలి, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు. ప్రభు ఏమంటాడంటే, ఇదొక్కటే కాదయ్యా, నువ్వు ఆత్మశుద్ధి, లోపల అంతఃకరణం కూడా కడుగుతూ నేర్చుకోండి అని అన్నాడు ప్రభు. దీన్ని డివోషన్ టు గాడ్, ఈశ్వర ప్రణిధానము అన్నారు. తనను తాను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకునేదానికి, కనబడేదానికి శౌచ అనేటువంటి చాలా ప్రాముఖ్యం. మరి ప్రభువు బాప్తిసం ఎందుకు వెళ్ళాడు దగ్గరికి, యోర్దాన్ దగ్గరికి? యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఈ రబ్బీ ట్రైనింగ్ అయిన తర్వాత ఎసీల్ నుంచి తిన్నగా యోర్దానుకి దగ్గరలో ఉన్న స్థలంలోకి పోయి అక్కడ నీటిలో ముంచుతూ మొదలు. ఇది కొత్త ఏం కాదు, దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ దేర్. మనకి యోహాన్తోనే బయటకు వచ్చింది. కానీ ఇది ఈ కడుగబడుట అనేటువంటిది ముందు నుంచే ఉన్నదని కనబడతా ఉంది ఈ సాంప్రదాయం. చాలామంది అడుగుతారు, ఏమండి దేవుడు భూమిపైన మనుషుడిగా వచ్చి ఎందుకు మళ్ళా అందరిలో లైన్లో నుంచొని బాప్తిజం పొందాలి? లైన్లో నుంచొని బాప్తిజం పొందడం కాదు అది. ప్రభు అయిన యేసు భూమిపైన మనుష్య కుమారుడుగా మనలో పాపము తప్ప అన్ని విషయములలో మనవలే ఉండినటువంటి ఆయన
ఈ నీటిలో కడుగబడుట అనే ఈ యొక్క సాంప్రదాయము, ఈ సంస్కారము, ఇది యోధా సంస్కారం కూడా. ఇందాక చెప్పాను కదా, మెక్వే అనే సంస్కారంలో తెవి ఇలా తనను తాను కడుక్కోవడం అనేది. సో ప్రభువు తన యొక్క భూమి పైన ఈ పరిచర్య ప్రారంభానికి చిహ్నంగా కనబడతా ఉంది. ఇది డెడికేషన్ టు ద పర్పస్ ఆఫ్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. రెండవది, మనలో ఒక్కనిగా, అంటే ఈ మానవ సమాజం అంతటితో తనను తాను ఏకీభవించుకోవడానికి, గుర్తింపజేసుకోవడానికి, ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ది హ్యుమానిటీ, ఇది రెండవది. మానవ సమాజంలో తాను కూడా ఒక్కడిగా పరిపూర్ణ మానవుడిగా దిగి వచ్చిన దేవుడు కనబడతాడు. మూడవది, త్రిత్వ దేవ ప్రత్యక్షత ఇక్కడ కనబడతా ఉన్నది. ఆయన బాప్తిజం పొందేటప్పుడు ఏం జరిగింది? పావురం వలె పరిశుద్ధాత్మ ఆయనపై వ్రాలగా, ఈయన నా ప్రియకుమారుడు, దేవుని యొక్క స్వరం వినబడతా ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద వాలడం, ఇక్కడ నీటిలో నిలవబడినటువంటి యేసు, ఈ త్రిత్వములో ఏకత్వము ఆయనలో సర్వసంపూర్ణంగా ప్రత్యక్షమైనట్లు కనబడతా ఉంది. బాప్తిస్మం ఒక చిహ్నంగా కనబడతా ఉంది త్రిత్వ దేవుని. అందుకనే 28వ అధ్యాయం మత్తయి సువార్తలు ఏమన్నా అంటే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పేరట త్రియేక దేవుని నామం పేరట బాప్తిజం ఇవ్వాలి. రివలేషన్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ఈ లోకానికి వచ్చి నేను దేవుడిని అని చెప్పుకోవడానికి ఈ సువార్త ప్రారంభించాల. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 ఏం ప్రారంభిస్తున్నా అంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఒరిగన్ అనే ఆయన, ఇదివరకు చెప్పాను నేను, ఒరిగన్ అనే 2వ సంవత్సరపు మహాపునీతుడు, యోగి పొంగవుడు, ఆయన ఏమన్నాడంటే, యేసులోనే దేవుని రాజ్యం ఉన్నది, ఆయన నడుస్తూ ఉంటే దేవుని రాజ్యం నడుస్తుంది అన్నాడు. కదిలే దేవుని రాజ్యం ఆయన, ఔటో బసిలియా గ్రీకులో, తనలోనే దేవుని రాజ్యం కలిగి ఉన్నటువంటి ఆ యేసులో మనం చూస్తున్నది. కాబట్టి ఆయన ఇక్కడ రావడం ఏంటంటే, దేవుని రాజ్యం యొక్క స్థాపన ఆరంభమైంది ఇక్కడ. ఇనిషియేషన్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ది ఇనిషియేషన్ ఆఫ్ హిస్ బ్యాప్టిజం అనేది గమనించాలి మనం. శుద్ధ జలములు, నీటిని మనం గురువు గారు గుడిలో, మన పాస్టర్ గారు కాపర్లో ఏం చేస్తారు, నీటిని ముందు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే జలము కూడా అది ప్రతిష్ఠ చేయబడవలసినటువంటిదే. ఇది పరిసయ్యుల ఆచారం కూడా. ఇది అంటే ఏది కూడా యేసువారు వెంటతోనే ప్రారంభమైంది అనుకోవడానికి కాదు. యూదా సమాజంలో ముందు ఆల్రెడీ ఇది ఉన్నదని ఇటువంటిది చెప్తున్నాను నేను. రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. పేతురు గారు 3000 మంది అక్కడ ఆయన వాక్యం చెప్పి, మీరు యేసును సిలువ వేసి చంపారని యూదులతో చెప్పి, ఆయన తిరిగి లేచను, దేవుడు ఆయన మృతులలో లేపిన దానికి మేము సాక్షులమని చెప్పినప్పుడు, ఓ మహత్తరమైనటువంటి సువార్త విన్నటువంటి ప్రజలలో ఒక చలనం, ఒక చైతన్యం కలిగినప్పుడు, మేము ఇప్పుడు ఏం చేయాలి రక్షణ పొందడానికంటే నమ్మి బాప్తిసం పొందమంటున్నాడు. సో ఇట్ హ్యాస్ బికమ్ just not a tradition, not only a tradition, but it has become a mandatory rule of Christian life. యేసు వారి యొక్క ఈ బాప్తిస్మము మనం గమనించినప్పుడు, ఆయన పైన పరిశుద్ధాత్మ రాలినప్పుడు, లూకా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ పౌర రూపంలో ఆయన మీదకి వచ్చినప్పుడు, అక్కడ ఆయనకి అటెస్టేషన్ ఆఫ్ హి సన్షిప్, లేకపోతే ఈయన దైవ కుమారత్వం యొక్క పునరుద్ఘాటన అక్కడ జరిగింది. 3వ అధ్యాయం లూకా సువార్త 21. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం మహాకాశం నుండి వచ్చాను. ఏ వెరీ పవర్ఫుల్ ఇరప్షన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరో చోట మనం చూస్తాం. ఇలాగే తాబోరు కొండ మీద కూడాను ఆయన మోషే ఏలియాలతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుండగా
పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు ఆయన స్వరము మేఘం నుంచి వినబడి ఆయన అక్కడున్న శిష్యులకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన చెప్పింది చేయమని అడుగుతున్నాడు. ఈ బాప్తిస్మము నేను ప్రభువారు మరో చోట మార్కు సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో నేను పొందవలసిన బాప్తిస్మం వేరే ఇంకోటి ఉన్నది అంటున్నాడు. ఈ యోహాన్ గారి దగ్గర ఈ యొర్దాను బాప్తిస్మే కాదు, నీటి వలన నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది. ఏంటది ఆ బాప్తిస్మం అంటే? సిలువ కల్వరి బాప్తిస్మము ఒకటి మిగిలిపోయింది. అది ఆ బాప్తిస్మము అనేటటువంటి దాంట్లో యేసు క్రీస్తుగా ఆయన మారతాడు. ఎవరైతే మెస్సియాని ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా ఫ్రేమ్వర్క్లోకి యేసు రావడం ఈ సిలువ ద్వారా జరుగుతుందని మనం గమనిస్తూ ఉన్నాం. దిస్ ఈస్ a tremendous experience of constant cleansing, not only in the water but also in the Spirit of God. నీటిలోనే కాకుండాను దేవుడు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మలో ఒక నిరంతరమైన బాప్తిసం పొందుకోవడం అనేది ఒక అద్భుతమైన, అపూర్వమైన, ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం ఇది. ఈ నేపథ్యం తర్వాత బాప్తిసం ద్వారా మనకు దొరికే ఆధ్యాత్మిక మర్మాలు ఏంటంటే, నా మొదటి అర్థం, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ న్యూ లైఫ్. ఇదొక నూతన జీవాంకురము. యేసు క్రీస్తులో ఎవడైతే ఈయనను క్రీస్తుగా అంగీకరిస్తాడో వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే యు ఆర్ బిగినింగ్ ఏ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? అంటే ఊరికే క్రీస్తు యేసులోకి బాప్తిస్మం ఉంది అని చెప్పుకోవడమే కాకుండాను ఆయన శిలువ మరణంలో కూడాను ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం పొందడం అనేది ఒక ఇన్ఎవిటబుల్ ఆర్ అన్అవాయిడబుల్ ఎక్స్పీరియన్స్. అది వేరే కాదు. అది ఈ బాప్తిసం పొందినప్పుడు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తాడంటే, నుదుటి మీద సిలువ వేసుకుంటాను, దీని ద్వారా ఇతడు తన జీవితంలో ఎన్నడూ సిగ్గుపడకుండా యేసును క్రీస్తును ఆయన అంగీకరించి సాక్ష్యం ఇచ్చేదానికి ఈ బాప్తిసం ఇస్తున్నానంటాడు. ఎవ్రీ వన్ హూ ఈజ్ బాప్టైజ్డ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు క్రైస్ట్ ద క్రూసిఫైడ్ అండ్ రిజన్ లార్డ్. దానికి నీటితో పని లేదు. సిలువ వేయబడిన యేసుతో తనను తాను గుర్తింపజేసుకోవడం కానీ ఆయన ఉత్థానంలో తనను తాను సంబంధింపజేసుకోవడంలో నీటితో పని లేదు. ఇది కేవలము శుద్ధ ఆత్మతో మాత్రమే. పౌలు గారి యొక్క ఆలోచనలో బాప్తిస్మము చాలా అద్భుతమైనటువంటి ఒక మర్మం. అది నూతన జీవము. రెండవది ఏంటంటే ఇది ఆత్మ బాప్తిస్మము. ఇప్పుడు కొరింథీ మొదటి భాగంలో 6వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ఇది యు ఆర్ వాష్డ్ అండ్ యు ఆర్ శాంక్టిఫైడ్. నీవు కడగబడ్డావు, నీవు ప్రతిష్ట చేయబడ్డావు, అండ్ నీవు నీతి మంతుడుగా తీర్పు తీర్చబడుతున్నావు అంటున్నాడు ఆయన క్రీస్తుతో కూడాను. ఎఫెసీ 5:14 అదే అర్థం. ఏంటంటే యేసుతో కూడా నీవు బాప్తిసం పొందటం అనేది. ఈయన ప్రతి బాప్తిసం కూడాను ఎవ్రీ టైమ్ ఏ చైల్డ్ ఈజ్ బాప్టైజ్డ్, ఎవ్రీ టైమ్ ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ బాప్టైజ్డ్, యు ఆర్ బాప్టైజ్డ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా. ఇది ఆత్మ బాప్తిసం. కొరింథీ 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఇది ఒక ముసుగు తీసివేయడం అంటాడు. నువ్వు నమ్మి బాప్తిసం పొందేటప్పుడు నీపై ఉన్న ముసుగు తీసివేయబడుతుంది, నీవు నూతన జీవిగా నీవు ఆవిర్భవిస్తున్నావు అనేటటువంటి విషయాన్ని ఆయన పౌలు పదే పదే ఆయన చెప్తున్నాడు. ఏంటంటే నీవు క్రీస్తుని ధరించుకున్నావు. చూడండి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చొక్కా కాదు ధరించుకోవడం అనేటువంటిది కాదు, ఇది చీర కాదు ధరించుకోవడం అనేటువంటిది. అంటే ఏంటంటే యు ఆర్ ఎంబ్రేస్డ్, యు ఆర్ ఎంపవర్డ్ బై ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద మూమెంట్ యు ఆర్ బ్యాప్టైజ్డ్. ఇది ఒక అద్భుతమైనటువంటి మర్మం. ఇది ఆత్మ బాప్తిసం అనేటువంటిది. మూడవది దేవుని రాజ్య చిహ్నము అంటున్నాడు.
అంటే భూమి పైన దేవుని రాజ్యము. ప్రభు లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం అంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని. అంటే అర్థం ఏంటంటే యేసుతో వచ్చినటువంటి దేవుని రాజ్యం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ అషర్డ్. వచ్చినటువంటి దేవుని రాజ్యం. నీవు ఎప్పుడైతే యేసుని నీవు దేవుని కుమారుడుగా నమ్మడం ప్రారంభించావో, ఎప్పుడైతే ఈ ప్రక్షాళన జీవజలంలో జరుగుతూ ఉన్నదో, దేవుని రాజ్య అనుభూతి ప్రారంభమవుతుంది అంటున్నాడు. అదే ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఈ కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అన్వెయిలింగ్ అవర్ ఫేస్, మనపై ఉన్నటువంటి ముసుగును తీసివేయటం అనేటటువంటిది. ముసుగు తీసివేయటం. స్థూల శరీర, సూక్ష్మ శరీర అని అంటారు. సూక్ష్మ శరీర అంటే ఆంతర్యం, స్థూల శరీర బాహం, ద బయోలాజికల్. ఈ శరీరం క్లెన్సింగ్ అంటే నీలో ఉన్నటువంటి, అంటే నీ అంతఃకరణంలో శుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతరాత్మ గురించి మనం చెప్పబడుతూ ఉన్నాం. ఎవరైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అనే అనుభవం గురించి మనం వింటున్నాం. ఈ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే వాక్యము ద్వారా కూడా నీవు శుద్ధీకరింపబడుతున్నావు. నీటి మూలంగానే కాకుండా వాక్యం మూలంగా కూడా మనము శుద్ధీకరణ. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని ప్రక్షాళన చేస్తుంది. ఆ వాక్యం మనలో ఉన్నటువంటి కల్మషాన్ని ఎక్కడికక్కడ అది తీసివేసి ఆ లోపల ఉన్నటువంటి అన్ని భాగాల్లోనికి ఈ వాక్యం కత్తిలాగా రెండంచులటువంటి ఖడ్గము కంటే వచ్చి మనల్ని శుద్ధీకరింపజేసేటువంటి చూస్తుంది. దీని అర్థం ఇట్స్ ఎ కవెనెంట్ అండ్ ఇట్స్ ఎ విట్నెస్. బాప్తిసం ఇచ్చుడు వెళ్ళడం ద్వారా నీవు బాహాటంగా ప్రజల మధ్య నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు. ఇది సాక్ష్యం. ఇది ఒక చోట నేను ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఈ మాటల ద్వారా. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. మనకు కొంచెం దుఃఖకరమైనటువంటి లేక బాధాకరమైనటువంటి విషయం ఇది. క్రైస్తవ సంఘంలో ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఈ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. లేక పాస్టర్ గారు పుల్పిట్ మీద ఏదో ఒకటి చెప్పిన దాని మీద మనసు కొంచెం కలుక్కుమనవచ్చు. ఇవాళ దైనందిన జీవితంలో మనకు జీవనోపాధిగా ఉండే ఉద్యోగాలు వచ్చేదానికి మనం అవలంబించేటువంటి కొన్ని సాధనాలలో సంఘంలో క్రైస్తవుడనే చెప్పుకుంటున్నాం, కాదనడం లేదు. కానీ నా సర్టిఫికేట్ నేను మార్చలేకపోయాను అనేది మనల్ని ప్రిక్ చేస్తూ ఉంటుంది. అది దాని గురించి నేను విడిగా దాని గురించి నాకు ఏ రకమైనటువంటి నేను సునిశ్చితమైన కామెంట్ చేయదలుచుకోలేదు. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. కానీ నన్ను ఒకళ్ళు అడిగిన ప్రశ్న, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇది ఒక అర్హత అని అడిగారు. ఏది అర్హత అంటే, ఈ సమాజంలో ఎవడైతే నన్ను క్రీస్తుగా అంగీకరిస్తాడో, సమాజంలో బాహాటంగా నన్ను ఎవరు అంగీకరిస్తారు వాళ్ళే పరలోక రాజ్యంలోకి వస్తారని. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. ఇది ఇట్స్ ఎ విట్నెస్. ఒకడు బాప్తిసం తీసుకున్నట ద్వారా బాహాటంగా దేవుని ఆయన అంగీకరిస్తున్నాం అన్నమాట మనం అక్కడ. అందులో ఈ ఆరాధన క్రమంలో కొన్ని మాటల్లో మనకు అక్కడ ఉండేటువంటివి ఏంటంటే, ఈ బాప్తిసం గురించినటువంటి విషయాల్లో మనం తేబడినటువంటి బాప్తిస్వపు పోకడలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, ఒకటి మారు మనసు, కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ నామినల్గా కాకుండా. రెండోది ఏంటంటే అందులో పాప క్షమాపణ నిమిత్తం, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫర్గివ్నెస్, సైన్ ఆఫ్ ఫర్గివ్నెస్. మూడోది యేసుక్రీస్తు నామములో. ఒకటేమో మారు మనసు పొందటం అనేది. చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తున్నారండి? పెద్దోళ్ళై రావాలని. ఓకే, పెద్దోళ్ళైన తర్వాత వచ్చే భాగాల్లో ఒకటి మారు మనసు పొందటం అని, రెండు పాప క్షమాపణ నిమిత్తం నివేదించటం, మూడోది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందటం, నాలుగవది ప్రభువుకు వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ అనుభవము మనకు కూడా రావాలి. పరిశుద్ధాత్మను బాప్తిస్మంలో ఇవి ఇన్హెరెంట్ ఎక్స్పీరియన్సెస్ అని గమనించాలి మనం. ఇదే కదా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. అంతేకాకుండాను మనం బాప్తిస్మం పొందినప్పుడు మనం అందరము ఆయన మరణంలోనికి కూడా బాప్తిస్మం పొందామండి. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఎక్కడెక్కడ ఆయన వాక్యాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, కరపత్రిక పంచాలనుకుంటున్నారు,
ఆయన వాక్యాన్ని పంచాలనుకుంటున్నారు, ఒక పాట పాడాలనుకుంటున్నారు, బయట పబ్లిక్గా నుంచొని వాళ్ళు దూషించబడుతున్నారు, వాళ్ళు కొట్టబడుతున్నారు. సాక్షాత్తు చెప్పులతో వాళ్ళని కొట్టడం చూసాం, మనం తరివేయడం చూస్తున్నాం. మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి అంటే ఆయన శ్రమలలోనికి కూడా మనం బాప్తిసం పొందామని మీరు ఎరుగరా అని రోమాపత్రికలో 6వ అధ్యాయంలో పౌలు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితివి. యు ఆర్ ఈవెన్ బరీడ్, నాట్ ఓన్లీ యు ఆర్ షేరింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. ఆయన మరణములో అంటే ఆయన సమాధిలో కూడా నీవు భాగం పొందుతున్నావు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇక్కడ ది యూనివర్సల్ ఆస్పెక్ట్ ఈజ్ సీన్ హియర్. అదేంటంటే విశ్వజనీనమైన అనుభవం. నీవు యూదుడవు, నేను గ్రీకు, లేక నీవు పురుషుడవు, స్త్రీవి, నీవు యజమానుడవు, నీవు దాసుడు, ఏ భేదము లేదంటున్నాడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇట్స్ ఈక్వల్. ఇక్కడ కూడా భారతదేశంలో ఒక ఇబ్బంది టైం టు టైం జరుగుతూ ఉంది. నేను కూడా అందులో ఒక బిషప్గా ఈ భారతదేశ క్రైస్తవ నాయకులతో పాటు చేరి ఢిల్లీకి పోయి చాలాసార్లు ఇది ఇవ్వటం జరిగింది. ఈ ప్రొటెస్ట్ దళితులు క్రైస్తవులుగా మారినప్పుడు ఆ దళిత స్టేటస్, ఎస్సీ స్టేటస్ అనేది ఎందుకు తీసేస్తారు అనేది 1950లో జరిగినటువంటి పెద్ద ఈ ప్రమాదం ఇది కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు, కానీ న్యాయం జరగట్లేదు. జస్టిస్ టు దోస్ దళిత్స్. వాడి కులమే మారడంలా. వీళ్ళ కులం లేదని చెప్పిన వాళ్ళేమో దళితులు కాదు. ఆ రోజున పార్లమెంట్లో లేచి క్రైస్తవులకు మతంలో ఇది కులం లేదండి అని చెప్పిన వాళ్ళు, బైబిల్లో ఉన్న మాట ఎత్తి చెప్పిన వాళ్ళు దళితులు కాదు. దళితుల పక్షంగా ఈ దళిత స్థితి తీసేయమని అడిగారు, కానీ తీసారా? నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన నిన్ను క్రైస్తవుడు అని అంటున్నారా మన రాజకీయ నాయకులు? మీరు దళితులయ్యా అంటున్నారు. అంటే సామాజికంగా మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు కదా. మనం ఒక్కడమే క్రైస్తవులం అని చెప్పుకోవడంలోనే ఒక అర్హతను మనం పొందుకుంటున్నాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి, ఉద్యోగాల దగ్గర వచ్చేటప్పుడు, నీ చదువుల దగ్గర వచ్చేటప్పుడు యు ఆర్ క్రిస్టియన్ అంటే నీ కులం లేదు అన్నారు వాళ్ళు. ఇట్స్ వెరీ ఎనిగ్మాటిక్, వెరీ మిస్టీరియస్ ఇష్యూ టు బి డిస్కస్డ్. కానీ ఒకటి గుర్తు ఏంటంటే యూనివర్సాలిటీ అనేది బైబిల్లో అయితే ఉన్నది. ఏంటంటే ఏ భేదము లేదు, యూదుడని లేదు, గ్రీక్ అని లేదు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత అక్కడ క్వీన్ ఎలిజబెత్ గారి కుమారుడుగా, లేకపోతే కింగ్ చార్లెస్ గారి కుమారుడుగా ఆయన పొందే బాప్తిసం ఎక్కడో ముచ్చినపల్లిలోనో తుమ్మలపల్లిలోనో జరిగే బాప్తిసంలోనూ ఇక్కడ బాప్తిసం ఒకటే. ఇట్స్ ఇన్ అండ్ బై వాటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. త్రిత్వదేవ నామంలో పొందే ఈ బాప్తిస్మము ఒకటే. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు పౌలు, ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ అన్షేకబుల్ ఇంప్రింట్. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ నందు ఉండుటకు పిలువబడితే మీ ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. నేను పాస్టర్గా ఉన్నప్పుడు నా స్నేహితుడు, మరి ఎట్లా అయ్యగారు, నేను చిన్నప్పుడే బాప్తిసం పొందాను, నాకు ఇంటికి దూరంగా ఉంది చర్చ్ అని చెప్పి దగ్గరలో గుడికి వెళ్ళాను, ఆయన మంచి వాక్యం చెప్తున్నాడు, ఆయనే అడుగుతున్నాడు, నమ్మి బాప్తిసం పొందమంటున్నాడు. నేను చిన్నపిల్లవాడు నమ్మలేదు కదా, మళ్ళీ బాప్తిసం పొందనా అని అడిగాడు. నేను అన్నాను, నువ్వు నమ్మలేదు సరే, నీ తల్లిదండ్రులను అవమానం చేస్తున్నావు. వాళ్ళు నమ్మారు కదా, అప్పుడు వాళ్ళు నమ్మే కదా నిన్ను తీసుకెళ్లారు, అందుకే దేవతల్లిదండ్రులను పెట్టారు. దేవతల్లిదండ్రులు అనేవాళ్ళు నీ తల్లిదండ్రులు కలిపి నిన్ను ఆ విశ్వాసంలో పెంచుతాను వాళ్ళు చేసిన వాగ్దానాన్ని అవమానం చేయకూడదు మనం. ఇవాళ నువ్వు కొత్తగా నమ్మి నువ్వు నీళ్ళలో బాప్తిసం పొందితే మళ్ళీ అదే నీళ్లలోనే నువ్వు బాప్తిసం పొందుతున్నావు. ఈ ప్రాసెస్ని అవమానం చేస్తున్నావేమో గమనించుకో.
బాప్తిసం ఒకటే, నువ్వు మారు, తప్పేమి లేదు. రెన్యువల్ ఆఫ్ లైఫ్, నీవు నీ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నవీనపరచుకోవడంలో తప్పులేదు. నవీనపరచుకున్న ప్రతిసారి చేయత అవసరం లేదు. మీటింగులకు వెళ్ళినప్పుడల్లా చేతులు ఎత్తండి రక్షణ పొందేవాళ్ళు అంటే, ప్రతి మీటింగ్లో రక్షణ పొందుతూనే ఉన్నాను నేను, ప్రతిసారి చేయత్తడం అనేది హాస్యాస్పదమైన విషయం. నిన్ను చేయొద్దు అనడం లేదు, ఒకసారి చేయొచ్చు రెండోసారి ఎత్తకూడదని రూల్ లేదు. డోంట్ మేక్ దిస్ ఎ మాకరీ, దీన్ని హాస్యాస్పదం చేయకూడదు. నీవు పొందిన బాప్తిస్మము నీ తల్లిదండ్రులు ఎంతో గొప్ప విశ్వాసంతో నేను తీసుకొని వెళ్ళారు, ఓకే, అది బాల్యంలో. పెద్దోడైన తర్వాత నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత మరలా నీకు ఒక పిలుపు వస్తుంది ఎక్కడోసారి, మరలా పోయి మళ్ళీ బాప్తిస్మం పొందుతావా? ఎన్నిసార్లు పొందుతాం బాప్తిస్మం? ఈ అనుభవం ఎప్పటికప్పుడు పునశ్చరణ, ఎప్పటికప్పుడు పునరంకితం చేసుకోవడానికి ముందుకు సాగిపోవడమే తప్ప ప్రతిసారి ఈ నీటిలోనికి పోయి నేను మరలా బాప్తిస్మం పొందటం అనేటటువంటిది ఒక హాస్యాస్పదమైన చర్యగా దీన్ని బోల్డ్ వాక్యాలతో చెప్తారు. నేను అవన్నీ కోట్ చేయను, కానీ మనకు ఒకటే ఏంటంటే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒక్కటే అన్నాడు పౌలుకు తెలియదా ఇవన్నీను? ఈ లౌకికమైన వ్యావహారికమైన విషయాలు మనం ఎన్నోసార్లు మారు మనసు పొందొచ్చు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములో పాలిభాగస్తులుగా ఉండి నూతన జీవం పొందడమని సత్యమును గ్రహించి ఈ దివ్య స్నానము లేక బాప్తిసం పొందుటకు మన తల్లిదండ్రులు మన అక్కడ తీసుకొని వచ్చారు. ఎందుకు? ఆనవాలుగా నీకు శిలువ గుర్తును వేయుచున్నాం అనేది. ద సైన్ ఆఫ్ ద క్రాస్ హ్యాస్ బీన్ విత్ యూ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. పోనీ పెద్దవాళ్ళు అయిన తర్వాత అయినా అంతే కదా, ఆ శిలువ గుర్తుతోనే ఈ లోకంలో నీవు ముందుకు సాగిపోతా ఉన్నావు నువ్వు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాప్టిజం ఈజ్ యేసు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ నెంబర్ 1. మీరు పోయి 28వ అధ్యాయం మత్తయి సువార్తలో పోయి అందరినీ నీ శిష్యులుగా చేయమన్నారు. యు ఆర్ ఆల్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ది బిలీవర్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాల్. కానీ యేసు వారి భాషలో మీరు విశ్వాసులు, మీరు డిసైపుల్స్, శిష్యులుగా, అందరిని శిష్యులుగా చేయమంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చు. ఏ కమిషన్, దైవానతి, అందుకే అది సంస్కారం అయింది. అందుకే హోలీ అనే ప్రిఫిక్స్తో పరిశుద్ధ బాప్తిస్మం ఆచరణ అయింది. ఇదొక నిబంధన. బాప్తిస్మం ద్వారా నీవు క్రీస్తుతో అనుసంధాన పరచబడుతున్నావని. యు ఆర్ ఫర్ ఎవర్, యు ఆర్ టైడ్, యు ఆర్ బౌండ్ విత్ జీసస్. ఇన్ పబ్లిక్ ప్లేసెస్ దీన్ని బాహాటంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాం. పాపము కడిగివేయుటకు గుర్తుగా అంటున్నాడు అయ్యగారు. నీటిని కడిగేటప్పుడు ఆ మాట అంటాడు. అంటే ఆ నీళ్లలో క్లెన్సింగ్ పవర్ ఉందా అనేది కాదు, అక్కడ నీ విశ్వాసంలో క్లెన్సింగ్ పవర్ ఉంది. పాపం కడిగివేయటకు గుర్తుగా రిపెంటెన్స్, ఫర్గివ్నెస్ అండ్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతన జీవం. అన్నిటికంటే క్లైమాక్స్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కొన్ని ఆచారాల గురించి నేను చెప్పను, కానీ 1-2 సంగతులు కాదండి. చిన్నపిల్లలకి ఎందుకని బైబిల్లో ఉంది. చిన్నపిల్లలకి ఏమి? కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ కృంభరించబడినప్పుడు ఇంటి వారు అందరిపైన కృంభరించబడింది. అంటే పిల్లలు ఉండరా ఇళ్లలో? చిన్నపిల్లలు ఉండరా? ప్రభు వారు ఏమంటున్నాడు? చిన్నపిల్లలు నా యుద్ధకు రానియండి. అప్పుడేమో రానిస్తున్నాడు. ప్రభు రమ్మని అడుగుతున్నారా? బాప్తిసం దగ్గరికి వచ్చినప్పుడు పెద్దలకేనా అని అడుగుతున్నారా మీరు? గాడ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఆల్ చిల్డ్రన్. వారిలో నీవు దేవుని ముఖరూపాన్ని చూడగలుగుతున్నావు, దేవుని స్వరూపాన్ని. దేవుని యొక్క ఆత్మ ప్రక్షాళన కూడా జరుగుతోంది దీంతో. ఆ రోజుల్లో మొదటి 2 శతాబ్దాల్లో నీరో డొమిషియన్ చక్రవర్తుల కాలంలో క్రైస్తవులుగా కొత్తగా మారిన వాళ్ళపైన హింస జరుగుతున్నప్పుడు వీళ్ళు క్యాటకుంబ్స్లో, అంటే ఈ తొలచబడినటువంటి రాతి గుహల్లో పోయి చాటుగా ఆరాధన చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ భయం ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఎప్పుడు చంపేస్తారో తెలియదు వీళ్ళని. క్రైస్తవులు అయినందుకు మా పిల్లలను వాళ్ళు చచ్చిపోతే పరలోక రాజ్యం దొరకదేమో అని భయంతో వాళ్ళు ఏం చేశారు? చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి దాన్ని వేడి చేసి, ఎందుకు గజగజలాడే చలిలో నీరు కూడా గడ్డగట్టుకొని ఉంటుంది. వీళ్ళని తీసిపోయి సముద్రంలో ముంచి చంపేయలేరు కదా, వీళ్ళని తీసుకొని పోయి ఆ చల్లటి తటాకంలో పెట్టి చంపేయలేరు కదా. అందుకని ఆ వేడి నీళ్ళు అటు తీసి చిలకరేశారు. ఇది చిహ్నము,
బాప్తిస్మము అనేది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ సాల్వేషన్. ఈ మునగడమే ఇక్కడి నుంచి పరలోకంలో తేలడం లేదు కదా మనం. యూ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ నీటి చిలకరింపాలు చేశారని కొనసాగుతూ ఉన్నాం. అప్పుడు చేశారండి, ఇప్పుడు అవసరం లేదు కదా అనొచ్చు. ఒక సాంప్రదాయం నీటి మూలముగా అన్నాడు. డేటివ్ కేసు ఉంది ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్ డేటివ్ కేసు ఎట్లా ఉంటుందంటే, ఇన్ అండ్ బై ఇంగ్లీష్లో షష్ఠీ విభక్తి అంటారు. కిన్, కున్, లోన్, లోపలన్ అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు అందులో ఏం కనబడుతుంటుందంటే మనకి ఈ నీటిలో, నీటి వలన, నీటి చేత, ఈ షష్ఠీ విభక్తిలో దొరికే అన్నీ కూడా ఇవే. ఇన్ టు ది వాటర్ ఆర్ బై ద వాటర్. బై ద వాటర్ అంటే నీళ్లు పోస్తూ ఉండొచ్చు, తల మీద స్ప్రింకిల్ చేయవచ్చు, లేక ముంచవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. దీన్ని పెద్ద ఇష్యూ చేసి రక్షణ అనుభవాన్ని హేళన పట్టించకూడదు. ప్రాసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ క్లెన్జింగ్ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకడు బాప్తిజం పొందేదానికి నీవు ఎలా కడుగబడ్డావు అనేటువంటి ప్రాసెస్ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదని నేను మనవి చేస్తా ఉన్నా. దీన్ని ఎక్కువగా ఒత్తిడి చేసి దీని మీద పెద్ద ఫిలాసఫీ, ప్రతివాడు ఒక థియోలోజియన్ లాగా మారవసరం లేదు. సింపుల్ థింగ్. ఇంగ్లీష్లో డేటివ్ కేస్ అని అన్నారు, షష్ఠీ విభక్తి అని అన్నాం మనం. అందులో ఏంటంటే నీటి వలన లేక నీటిలోను ఎలాగైనా చేయొచ్చు. నీరు అనేది ప్రాసెస్. మైకేల్ మధుసూదన్ దత్ అనేటువంటి ఈ ఇంగ్లీష్ బ్యాలెడ్స్ రాశాడు ఆయన. మొట్టమొదట ఈ ద్వంద్వ పద కవిత్వాన్ని ఇంగ్లీష్లో రాసినటువంటి వాడు. క్రైస్తవుడిగా మారకముందు ఒక రిటైర్డ్ బిషప్ గారితో కారులో వెళ్తూ ఉన్నాడంట. ఆయన ఫిల్మ్ ఏదో తయారు చేసి రిటర్న్ వస్తున్నాడు. షూటింగ్ ఆ రోజుల్లో మూవీ కాదు, అది టాకీ కాదు, మూవీ. ఆయన కూడా అందులో భాగం, మరి రచయితో ఏమో. దారిలో ఆయనకి ఏదో వాక్యం చెప్తా ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన అడిగాడంట, ఏమండి నాకు మరి మీరు బాప్తిసం ఇస్తారా అన్నాడు. ఇట్ రిమైండ్స్ అస్ ఫిలిప్ కదా, కందాకే రాణి దగ్గర పనిచేసేటువంటి ఆ నపుంసకుడు ఆఫీసర్. అతను కూడా రథం మీద ఇదే అడిగాడు. ఇప్పుడు నాకు యెషయా నువ్వేం చదువుతున్నావు అర్థమవుతుందా నీకని అంటే, ఎవడన్నా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. అధతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. గురువు చెప్పకపోతే ఎవడు చెప్తాడు నాకు, ఎట తెలుస్తుంది నాకు. కాబట్టి ఫిలిప్ చెప్పడం ప్రారంభించగానే రథం ఇక్కడ ఆపే, నాకు ఇక్కడ బాప్తిసం అని అడిగాడు ఆయన. సో కన్వర్షన్ కమ్స్ ఎనీ టైం. అలాగే ఈయన మైకేల్ మధుసూదన్ దత్ అడిగాడు, నాకు బాప్తిసం ఇస్తారా అంటే, నీళ్లు లేవు కదా నాన్న అన్న. అంటే తర్వాత అదొక చమత్కారం జరిగింది. అంతా చెప్పి నవ్వించే అవసరం లేదు. ఆయన జేబులో ఏదో ఉంటే ఆ సీసాలో నీళ్ళతో చేయమని అడిగాడు బిషప్ గారు. తప్పది, ఆ నీళ్లు వేరు ఈ నీళ్లు వేరు. బట్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత దినాల్లో మైకేల్ అని పేరు పెట్టుకొని గొప్ప విశ్వాసి. మన స్వాతంత్రోద్యమం టైంలో అప్పుడప్పుడు టీవీలో ఆయన బొమ్మ వస్తూ ఉంటుంది, ఖాళీ సమయాల్లో బొమ్మ పెడుతుంటారు, గమనించండి. హూ బ్యాప్టైజ్డ్ ఈజ్ ఆల్సో ఇమ్మెటీరియల్. ఎవరు బాప్తిసం ఇచ్చారనేది కాదు అక్కడ పరామర్శ. ఏంటండి, సాక్షాత్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. నువ్వు నీటితో ఇచ్చినా ఆత్మతో ఇచ్చినా పరిశుద్ధాత్మ ప్రోక్షణ అక్కడ జరుగుతుందని మనం గమనించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తున్నాం. మనం అదేంటంటే ఎవరు బాప్తిసం ఇచ్చారనేటటువంటి విషయం పక్కన పెడితే మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, యోహాను కంటే యేసు శిష్యులు ఎక్కువ మంది చేసుకొని వారికి బాప్తిసం సంగతి పరిచయాలు వినరని ప్రభువునకు తెలిపినప్పుడు యూదయ దేశం విడిచి గలిలయ దేశంలోకి వెళ్ళాను. ఆయన ఏమన్నా అంటే, ఆయన యేసే బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిసం ఇచ్చారు అని. అదేంటండి, యేసు ఉండగా ఆయన ఇవ్వకపోవడం ఏంటి బాప్తిసం కదా. కొంతమంది చాలా గొప్ప, మా అబ్బాయి పెళ్ళి బిషప్ గారితోనే చేయించాలంటారు. అంటే ఏం, ఆయన చేస్తేనే మీ లోకల్ స్థానిక గురువు చేస్తే తేడా ఏమైనా ఉందా, నాకు అర్థం కాదు. అలాగే యేసు బాప్తిసం ఇవ్వలేదు కానీ అంటే, మరి యేసు ఉండగా బాప్తిసం ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన ఆ ఉద్యోగంతో రాలే ఇక్కడికి. హీ కేమ్ టు ఇంట్రడ్యూస్, లెట్ యూ నో అబౌట్ ది కమింగ్ ఆఫ్ ది కింగ్డమ్. తనలో ఉన్న దేవుని రాజ్యాన్ని పరిచయం చేయడానికి వచ్చాడు మీ దగ్గరికి.
దేవుని రాజ్యంలో ఏముంటుందంటే సమాధానము, సమానత్వము ఇవి ఉంటాయి దేవుని రాజ్యం. కాబట్టి బాప్తిస్మము పద్ధతి విధానం గురించి ఎవరు ఇచ్చారనే ఈ విషయాల మీద వేదాంతం చేయకూడదు, వీటి మీద తత్వం మాట్లాడకూడదు. యు ఆర్ బ్యాప్టైజ్డ్. ఫోకస్ ఎక్కడుందంటే ఫోకస్ ఈజ్ ఆన్ ప్రొక్లైమింగ్ ది గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త ప్రకటనలో మనకున్నది. పౌలు భాషలో చెప్పాలంటే మీరు క్రీస్తు వారసులు అవుతున్నారంటాడు. మీరు క్రీస్తుకు వారసులు. రోమా పత్రికలో, గలతీ పత్రికలో మేము క్రీస్తు వారసులము. వీఆర్ heirs ఆఫ్ నాట్ ఓన్లీ క్రైస్ట్ బట్ ఆల్సో ది heirs ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య వారసులం కదా. మసిలమ్మణయ్య గారు పాట పాడతారు, దేవుని వారసులం. ఎప్పుడు దేవుని వారసులము? బై బాప్టిజం. నువ్వు క్రీస్తు వారసులమయ్యామా. కొలసీ 2వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో నూతన పరచబడిన వారు మీరు. యు ఆర్ ద పీపుల్ అఫ్రెష్ ఇన్ ది స్పిరిట్ ఆర్ ఇన్ ది ఫెయిత్ ఆఫ్ గాడ్. బాప్తిస్మము ద్వారా ఆత్మ అనుగ్రహించినటువంటి వరాలు ఉన్నాయి నీకు, ఆత్మ ఫలాలు నీవు పొందుకోగలుగుతున్నావు. అంటే బాప్తిస్మం అనేది ఈజ్ ఇట్ ద డోర్, ద్వారము దీని ద్వారానేనా? కానీ కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు కొర్నేలి దగ్గర ఈ బాప్తిస్మే పొందలేదు వాళ్ళు. ఇంకా పేతురు వెళ్ళాడు, వాక్యం చెప్తుండగానే ఆత్మ కుమ్మరించబడింది, తర్వాత బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు వాళ్ళు. ఇది కొంచెం చర్చించదగినటువంటి విషయం. కానీ ఆత్మ ప్రోక్షణ జరిగింది అక్కడ. నీటికంటే ముందు ఆత్మ ప్రోక్షణ జరిగిపోయింది అక్కడ ఆత్మలో. ఎందుకు? యోహాన్ అంటాడు కదా, నేను నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన ఆత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు అంటాడు. ద బాప్టిజం ఆఫ్ ఫైర్. నేను ఇంకో బాప్తిస్మం పొందాలి, అది మీకు తెలియదయ్యా అంటున్నాడు ఆయన. దెర్ ఈజ్ ఎ బాప్టిజం ఐ మస్ట్ స్టిల్ రిసీవ్ అండ్ హ్యాడ్ గ్రేట్, ఇట్స్ ద డిస్ట్రెస్ ఇన్ మై లైఫ్. కల్వరికి పోవాలా, అక్కడ బాప్తిస్మం. నేనేమంటున్నానంటే కన్నీటి బాప్తిస్మం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను కన్నీటి బాప్తిస్మం. గెత్సెమనేలో ప్రభువారు వేదనతో, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించుమంటున్నాడు. గిన్నె ఆయన రక్తపు గిన్నె అయి ఉండొచ్చు, ఆయన స్వేదంతో నిండిన చెమట ఆయన యొక్క కన్నీటి గిన్నె అయి ఉండొచ్చు అది. కానీ హీ హ్యాడ్ టు పాస్ త్రూ దిస్ బాప్టిజం ఇంటూ క్రాస్. కల్వరిలో ఆయన చిందించే రక్తం ద్వారా ఆయన బాప్తిజం పొందుతున్నాడు. అక్కడ తన రక్తంతోనే తన బాప్తిజం పొందుతున్నాడు. ఇవాళ కన్నీటి బాప్తిస్మాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ చూసినా. వయలెన్స్, యుద్ధంలో చంపబడినటువంటి వాళ్ళ యొక్క రక్తంతో వాళ్ళు తర్పణతో బాప్తిజం పొందుతున్నారు. వాళ్ళ కుటుంబాలు వేదనతో బాప్తిజం పొందుతున్నారు. ఇవాళ రోడ్ల మీద తిరిగే హులిగాన్స్, రౌడీస్, వాళ్ళు బలవంతులు బలహీనుల్ని చంపుతూ ఉంటే అక్కడ వాళ్ళు బలహీనతలో బాప్తిజం పొందుతూ ఉన్నారు. వయలెన్స్లో భయంకరమైనటువంటి భర్త భార్యను వేదనతో కొట్టి ఆయన శిక్షిస్తూ ఉంటే ఆమె భార్య పడేటువంటి కన్నీటి వేదనలో బాప్తిజం పొందుతూ ఉంది. బాప్తిజం అనేది ఒక విధానం అని కాదు. బాప్తిజం అనేది ఎన్ని విధాల. ఇర్మియా ఒకసారి ఏమంటాడో తెలుసా? ఒక యుద్ధంలో వాళ్ళు చంపబడినటువంటి వాళ్ళందరి పిల్లల కొరకు ఆయన బాప్తిజం బాధపడతా 9వ అధ్యాయం ఇర్మియాలో అంటాడు, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను అంటాడు. వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అండ్ పవర్ఫుల్ ఇమేజరీ. అలాగే 18వ వచనంలో చూడండి, 9వ అధ్యాయం ఇర్మియా 18లో, మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లు మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లు, రోదన నీళ్లు వలుకున్నట్లు. ద బ్యాప్టిజం ఆఫ్ టీయర్స్. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, నైజీరియా, ఇటువంటి దేశాల్లో ఎక్కడైతే కొంచెం ఇస్లాం ప్రబలినటువంటి దేశాల్లో, టాలరెన్స్ లేనటువంటి స్థలాలలో క్రైస్తవులను ఒక్కొక్క గుంపులు గుంపులుగా పెట్టి వాళ్ళని ఊచకోత కోసి చంపేస్తుంటే బ్లడ్ బాత్లో ప్రీస్ట్ రాలేదు వాళ్ళకి బాప్తిజం ఇవ్వడానికి.
అంటే రక్షణ పొందలేదు వాళ్ళు అంటారు. ఇదే విశ్వాసం కొరకు వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ పేకలు తెంచబడినటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్, ద గర్ల్స్, బాయ్స్, విశ్వాసులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బోధకులు చంపబడినప్పుడు ఈ ప్రాంతాలలో ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా దెర్ ఈజ్ నో ఫ్రీడమ్, నాట్ ఎట్. నువ్వు ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళి మనం మాట్లాడుతున్నాం. మన దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు టీవీలో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. మనకు పరుగులెత్తిస్తున్నారు బోధకుల్ని, సువార్థికుల్ని. ఆరాధన లోపలికి వచ్చి, రెగ్యులర్గా జరిగే ఆరాధనలోకి వచ్చి బైబిళ్ళు తుంచి, కాలుతో తొక్కి, సిలువలు పగలగొట్టి, ఆలయాల్ని కాల్చివేసి ఇన్ని చేస్తూ ఉన్నారని. కన్నీటి బాప్తిస్మము. గృహ వేదనలో, బయటికి వెళ్తే సామాజిక వేదనలో, ఇటు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలలో క్రైస్తవులు పడేటువంటి వేదనను వర్ణించనాలవి కానటువంటిది. ఎ బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎ ప్లెజెంట్ థింగ్. ప్రశాంతంగా మనం గుడుల్లో చాలా ఆర్భాటంగా వీడియో కెమెరాలు తీసుకొని చేసేది అదొక అదృష్టం, అదొక భాగ్యం. ఇవేమీ లేనితనంలో బాప్తిజం పొందటం అనేటువంటిది, ఒక పేకను వాడు కోసేస్తూ ఉంటే, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ప్రీస్ట్ టు కమ్ అండ్ బ్యాప్టైజ్ మీ. ప్యూరిటీ అంటే శుద్ధీకరణాచారం. నా జీవితాన్ని నేను నిష్కల్మషంగా చేసుకోవడానికి ఇదొక సంస్కారం, ఇదొక పరంపర, ఇదొక విధానం, ఇదొక పరిశుద్ధ మాధ్యమం. దీని ద్వారా నేను యేసును మెస్సియానుగా, యేసును ప్రభువుగాను, యేసును క్రీస్తుగా చూడడానికి ఇది గొప్ప వరం నాకు. అనవసరమైన విషయాలు చర్చించకాకండి. చిన్నపిల్లలప్పుడు ఇచ్చారా, చిలకరించి ఇచ్చారా, సముద్రంలో ఇచ్చారా అని ఇవి మోకరి. ఇది నీటి మూలముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర నీవు పొందిన బాప్తిస్మానికి విలువ ఇవ్వాలి అంటే దాని పవిత్రతను మనం కాపాడుకోవాలని. క్రైస్తవ విశ్వాసాలు మన బాప్తిస్మం మీద ఆధారపడి ఉన్నా దీని సాధన ఎంతంటే నిరంతరమైన బాప్తిస్మం అనే పదాన్ని మనసులో పెట్టుకోండి. ఎ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ త్రూ ది బాప్తిజం ఇన్ అవర్ లైఫ్. నీవు కొన్నిసార్లు ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఎస్ యు ఆర్ రెన్యూయింగ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నీ బాప్తిజం అనుభవాన్ని నువ్వు నవీనపరచుకుంటున్నావని గమనించండి. దీనికి వాటర్ రిఫరెన్స్తో పని లేదు. బాప్తిస్మం అనే పదం స్నానము అనే అర్థం. ఒక అయ్యగారు అడిగారు, ఎందుకంటే ఆ పదం వాడారు, ప్రార్థనా పుస్తకంలో వాడారు. ఇది సినాడ్ మహాసభ ఆమోదించినటువంటి పదము. దివ్య స్నానము అంటే డివైన్ బేదింగ్, అంటే డివైన్ క్లెన్జింగ్. దేవుడే ఇచ్చినటువంటి క్లెన్జింగ్ ఇది. ఈ దైవ పరమైనటువంటి ఈ ప్రక్షాళన కొరకు మనందరం ప్రార్థన చేసుకోవాలి. మనం పొందిన బాప్తిజం ఉన్నది, ఓకే, దాన్ని కాదనడంలా, కానీ దాన్ని నవీనపరచుకునే బాప్తిస్మము, కొనసాగేటటువంటి ఈ బాప్తిస్మము మనల్ని మనం ఎప్పటికప్పుడు దేవుని కృపా సన్నిధిలో మన కన్నీటితో మనల్ని మనం కడుక్కోవాల్సినటువంటి అగత్యత రాబోయే దినాలలో మన దేశంలో కూడా చాలా అవసరమని తెలుస్తూ ఉన్నది. మనం ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, బాప్తిస్మము అనేది కేవలం ఒక సాంప్రదాయంగా చూడకుండా ఈ మహా సంస్కారంలో నీ ఇంటర్వెన్షన్, నీవు మా జీవితంలో ఎలా ప్రవేశిస్తున్నావు, ఎలా మా జీవితాలతో నీవు అనుసంధానం చేసుకుంటున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. తత్సంబంధంగా మాకు హృదయాలలో ఒక కంపన, మా యొక్క హృదయాలలో జరిగేటటువంటి ఒక మార్పు మాకు నిరంతరము కావాలని కోరుతూ ఉన్నాం. ఒక నిరంతరమైనటువంటి ఈ బాప్తిస్మ అనుభవము లేక ఈ దివ్య స్నాన అనుభవములో మా కళ్ళు చెమర్చేటటువంటి అనుభవాలను మాకు ప్రసాదించాం. మా చుట్టూ ఉన్న ప్రపంచంలో నీ కొరకు ఈ సాక్ష్యం ఇచ్చేటప్పుడు వారు పొందేటటువంటి ఈ యొక్క మరణ వేదనతో కూడినటువంటి బాప్తిస్మాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సహాయము, మీ చొరవ కావాలి దేవా, మీ కాపు కావాలి తండ్రి. ఈ దినాలలో మా గృహాలలో మేము పొందిన బాప్తిస్మే కాకుండాను మా బిడ్డలకు మేము ఇచ్చే దివ్య స్నానంలో కూడాను తండ్రి దినము మేము ఈ అనుభవంలోని ప్రవేశించేదానికి
నికోదేముకి యేసువారు చెప్పినట్లుగా ఇది కేవలం నీటి మూలంగానే కాకుండా ఒకడు ఆత్మ మూలంగా కూడా ఈ బాప్తిసం పొందుకునే అనుభవాలు మా అందరికీ ప్రసాదించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.